విరాట్ కోహ్లీ 6కి అక్కడ అందరూ శ్రీహరికోట అంటున్నారు. నేను ఇంకా చెప్పిన టాపిస్ట్ బ్యాట్స్మెన్ చెప్పాను. సాయి ఈ రివెంజ్ మ్యాచ్ మళ్ళీ ఎవరు కొడతారంట? వన్ సైడా? ఓకే, ఈ రివెంజ్ మ్యాచ్ ఎవరు కొడతారా? వన్ సైడ్ వేద్దాం. బ్యాటింగ్ కి పవన్ విరాట్, బౌలింగ్ కి వినోద్. కాళ్ళ ముందు బంతి కొడితే మిడ్ వికెట్ వైపున పెద్ద 6 శ్రీహరికోట. సెకండ్ బాల్ చాలా సింపుల్ గా సింగిల్ రన్ తీసుకున్నాడు. బ్లాక్ బంతిని పవన్ నేరుగా స్టంప్స్ పై నుంచి ఆడాడు. నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది, 2 runs. బ్యాట్ కింద బంతి, అది నేరుగా కవర్స్ పాయింట్ లో ఆడాడు, అది మిస్ ఫీల్డ్ ద్వారా 4 runs. ఈ బంతి వినోద్ వేసాడయ్యా, రాకెట్ లాగా వెళ్ళింది బంతి. డాట్ బాల్. ఫుల్ టాస్ బంతి కొడితే స్క్వేర్ లెగ్ వైపు పెద్ద 6. ఎవరు భయ మళ్ళీ అదే సైడ్ కొట్టాడు 6. చాలా పెద్ద 6 ఇది. ఇంక ఈ బౌండరీ ఎవరు ఊహించలేదు. అక్కడ ఫీల్డర్ కూడా ఎవరు లేరు, 4 runs. 2 overs స్కోర్ ఎంత? 31. ఎలా ఆడుతున్నాడు సాయి? బాగా ఆడుతున్నాడా? ఇంక ఈ రోజు అయితే పవన్ బ్యాట్ నుంచి 4 6 వర్షం, ఇది కూడా 4 runs. పవన్ అయితే చాలా స్టైలిష్ గా ఆడుతున్నాడు. ఈ 6 గ్రౌండ్ లో ఉన్నందరూ వావ్ అనాల్సిందే, చాలా పెద్ద 6. వినోద్ నుంచి మంచి డాట్ బాల్, no run. ఇంక ఈ 6 కొట్టాడు భయ్య. ఎస్ఎన్ బ్యాట్లు కొడితే భీమవరంలో పడింది, చాలా పెద్ద 6. పవన్ బ్యాట్ నుంచి మరొక బౌండరీ అనుకున్నారు, కానీ ఫీల్డింగ్ బాగా చేయడం వల్ల 2 runs వచ్చినాయి, 2 runs. పవన్ అయితే ఈ షాట్ ఆడాడు లాంగ్ ఆఫ్ మీద, డిసైడ్ బౌండరీ, 4 runs. స్కోర్ ఎంత బ్రో? 3 ఓవర్లా పవన్ అంటే ఆడుతున్నాడు. పవన్ అంటే ఓచుకోతలాగా ఆడుతున్నాడు. అంటే ఇది కూడా మరొక 6 runs. వినోద్ నుంచి డాట్ బాల్, నేరుగా ఫీల్డర్ చేతిలోకి సింగిల్ రన్. డీప్ కవర్స్ లోకి నేరుగా బౌండరీ. పవన్ 6 కొట్టాడు. గ్రౌండ్ లో అందరూ ఇలాగే అంటున్నారు. వినోద్ నుంచి మరొక ఫుల్ టాస్, నేరుగా అది స్క్వేర్ లోకి ఉపయోగపడాడు, గ్యాప్ లోకి వెళ్ళింది, డిసైడ్ బౌండరీ. బౌండరీ చూసి సంబరాలే. ఇప్పుడు ఇది నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది, 2 runs తిరిగే ప్రయత్నంలో రన్ అవుట్. పవన్ బ్యాట్కి ఎడ్జ్ అయింది, క్యాన్ క్యాచ్ టాప్, డాట్ బాల్, మరొక డాట్ బాల్. ఇంకా చాలా సింపుల్ కొట్టాడు ఈ షాట్ ని. ఇది 6 వెళ్తున్నా, 4 వెళ్తున్నా, లేదు 6 runs. ఇంకా ఇన్నింగ్స్ లాస్ట్ బాల్ నేరుగా ఫీల్డర్ చేతిలోకి వెళ్ళింది, చాలా సింపుల్ గా 2 runs. టార్గెట్ ఎంతో చేస్తున్నాడు. టార్గెట్ ఎంత? 78 స్కోర్ అన్న, 79 కొట్టాలి. గంటిపల్లి పవన్ కొట్టాలి. సరదాగా కొట్టేస్తాడు అనిపిస్తుంది. ఫస్ట్ ఇన్నింగ్స్ 14 runs కి ఆల్అౌట్ అయ్యాడు పవన్, కానీ సెకండ్ ఇన్నింగ్స్ 80 runs చేజ్ చేస్తాడో లేదో చూడాలంటే ఈవినింగ్ వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు నా ఛానల్ ఫాలో చేసి పెట్టుకోండి. మ్యాచ్ మటుకు సూపర్గా ఉంటుంది భయ్యా.